మామిడిపళ్ళ రుచులే కాదు, కపిల్ వారి 30 సంవత్సరాల నాణ్యత మరియు నమ్మకం. కొన్నొద్దుల సంధి ఆగిందనుకున్న పంచాది మళ్ళా షురువైందుల్లా. గా నడుమ నా పిల్లలు లోపటున్నారు, నన్ను లోపటికి పంపియుండ్రని మంచు మనోజ్ అన్న లొల్లివెట్టుడు, మోహన్ బాబు సారు ఓ ఇలేకర్ని కొట్టుడు, మస్తు మంది బౌన్సర్లను తీసుకొచ్చి విష్ణన్న ఇంట్లో పెట్టుడు, మనోజ్ అన్న తోటొచ్చిన బౌన్సర్లకు విష్ణన్న పెట్టిన బౌన్సర్లకు నడుమ లొల్లవుడు, పోలీసోళ్ళు సోట్లు పెట్టుడు. గివన్నిటి తర్వాత జనరేటర్ల శేఖర్ పోసుడు. ఓ గిట్లా చెప్పుకుంటా పోతనైతే మస్తు లొల్లిల తొవ్వల్నే ఇప్పుడు మళ్ళీ ఒక కొత్త లొల్లి షురువైంది. కోర్టు పర్మిషన్ ఉన్నా కూడా పోలీసులు ఇంట్లకు ఓనిత్తలేరు అని ఇయాల జల్పల్లిలున్న మోహన్ బాబు సారింటి ముంగట ఊసుండి నిరసన చేసిండు చిన్న కొడుకు మంచు మనోజ్ అన్న. 3-4 వద్దులు బయటి రాష్ట్రంలున్న మనోజ్ అన్న ఇయాల పట్నం వచ్చిందని ఎరకై మోహన్ బాబు సారింటి కాడికి పోయిండ్రు పోలీసోళ్ళు. లోపటికి పోతే పంచాయతీ అయితదని మనోజ్ అన్న ఆపే వరకు గేటు కాన్నే నిరసన చేసిండు మనోజ్ అన్న. ఇంట్లున్న మనోజ్ అన్న సామాన్లను వలగొట్టిండట విష్ణన్న. పెట్స్ ఉన్నాయి, అన్ని పగలగొడుతున్నారు. మా వస్తువులన్నీ లోపల, నా రూమ్ వస్తువులన్నీ పగలగొట్టేశారు. నా బాబు ఫొటోస్, నా పాప ఫొటోస్, చిన్నప్పటి నుంచి ఉన్న వస్తువులు, నా పాప కోసం ఉన్న చిన్న చిన్న నగలు మేము బర్త్డే కోసం కొనుక్కున్నట్టువి ప్రతిదీ పగలగొట్టి ఎక్కడేసారో కూడా తెలియట్లేదు. నా కారు, నా 2016లో కొనుక్కున్న నా కారు టో చేసుకొని ఆల్మోస్ట్ 9 ఇయర్స్ కారు. నాకు చిన్న చిన్న నేను పాత వస్తువులు అన్నీ ఎత్తి పెట్టుకుని ఉంటానండి, నేను అవే వాడుకుంటూ ఉంటాను. అండ్ నాకు ఆ సోకులు లేవు. అది తీసుకొచ్చి ఆ కారుని టో చేసుకొని తీసుకొచ్చేసి వెళ్ళిపోయి ఆ రోడ్డు మీద వదిలేరు. నా మా వైఫ్ కారు మినీ కూపర్, దాన్ని టో చేసుకొని తీసుకొచ్చి ఆ గ్రౌండ్లో వదిలేరు. ఆ గ్రౌండ్లో వదిలి అక్కడ కర్చీఫ్లు కట్టుకొని రౌడీ షీటర్లు అందరు దిగి దగ్గరుండి దాన్ని టో చేసుకొని మళ్ళీ తీసుకెళ్ళి అక్కడ వదిలేరు. నేను జైపూర్కి వెళ్ళానా, అదే రోజు నైటు విష్ణు అతను ఫాలోయింగ్ కారు ఉంటుంది, ఎక్కువ కారులో అతను మనుషులు వచ్చి నా నార్సింగ్లో నా ఆఫీస్కి గోడలు దూకి లోపలికి వచ్చి నా కారుని దొంగ కీ పెట్టి స్టార్ట్ చేసుకొని ఆ కారు దొంగతనం చేశారండి. అంటే ఎందుకు ఇంత దరిద్రానికి దిగజారుతున్నాడో నాకు అర్థం కావట్లేదు. మనం పోరాడాలంటే ఇంటి ధరల మీద పోరాడదాం, పని మీద పోరాడదాం, హెల్తీగా పోరాడదాం అని నా భైరవం వదులుదాం అనుకున్నాం సినిమా. ఇంకంతే, భైరవం వదులుతున్నా అనేసరికి టెన్షన్ అయిపోయి కన్నప్ప పోస్ట్పోన్ చేసుకున్నాడు. ఆ కోపం ఎలా చేసుకోవాలో తెలియక నా మీద ఇదంతా రుద్దుతున్నారు. కన్నప్ప సినిమాకు పోటీగా భైరవం సినిమా ఇడతా అని మనోజ్ అన్న అన్నందుకే గిదంతా ఎత్తున్నాడట విష్ణన్న. వాళ్ళ కోసం ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా సినిమాలు ఎత్తే గిప్పుడేమో గిట్లా ఎత్తున్నారు అని బాధపడ్డాడు మనోజ్ అన్న. సినిమాలు పనిచేసినప్పుడు, నేను క్యాంపస్కి పనిచేసినప్పుడు ₹1 ట్రాన్సాక్షన్ వాళ్ళ దగ్గర నాకు వచ్చిందని చెప్పానండి. ఈ రోజు వరకు ఈ మనోజు ₹1 తీసుకోలేదు నా కుటుంబం నుంచి, ₹1 తీసుకోలేదు ఏ సినిమాకి. నేను బయట ప్రొడక్షన్ హిట్ కొట్టి బయట ప్రొడక్షన్లో చేసుకొని ఒకటి హిట్ కొడితే చాలు తీసుకొచ్చి ఇక్కడ లాక్ చేసేస్తాడు. విష్ణు కంపెనీలో 25 filmsలో నువ్వు చెయ్యాలి, నువ్వు ఇప్పుడు ఆడగట్ట పేసుకొని చేయకపోతే విష్ణు కెరీర్ నిలబడదురా, నువ్వు ఆడగంటే అంటే నాకు కంఫర్టబుల్ లేదు, ఇప్పుడు ఐఎమ్ నాట్ రెడీ ఫర్ లేడీ గెటప్ అన్నప్పుడు అంటే సెంటిమెంట్గా కూర్చొని పెట్టి లేదు విష్ణు కెరీర్ నీ చేతిలో ఉంది అని నిలబెడదాం హీరోగా, నువ్వు ఒక పర్ఫార్మెన్స్ నువ్వు కామెడీ చేస్తావు అంతా నువ్వు చేయి అంటే అన్న కోసం అమ్మాయి గెటప్ కూడా వేసుకొని యాక్ట్ చేశానండి. ప్రతిదీ చేశాను, వాళ్ళకి స్టంట్స్ డైరెక్ట్ చేశాను, సాంగ్స్ కంపోజ్ చేసి పెట్టాను, ప్రతి గొడ్డు చాకరీ చేసి పెట్టాను వాళ్ళకి. గ్రాఫిక్స్, నేను గ్రాఫిక్స్ చదువుకుంటే అతను గ్రాఫిక్స్ కంపెనీ పెట్టుకున్నాడు. అన్న కోసమే అమ్మాయి గెటప్ వేసుకొని యాక్టింగ్ చేసిండట. అన్న కోసం సాంగ్స్ ఫైటింగ్లు చేసినా కూడా ఇప్పుడు గిట్ల ఎత్తున్నారట. క్రమశిక్షణకు బట్టలు తొడిగిచ్చి రూపమిచ్చిన మోహన్ బాబు సార్ ఇంట్ల పంచాదిని ఇంట్ల దెంపుకోక గిట్ల బజాట్లకు వచ్చేదాకా ఏం చేస్తున్నట్టో ఏమో. కానీ ఈయన ఓవుడు, ఆళ్ళు రానియకపోవుడు, ఈయనే ధర్నాలు చేసుడు, ఆళ్ళు పోలీసులను పిలుసుడు, ఇదే అయితున్నది కొన్ని నెలల సంధి. రాజకీయ లీడర్ల పంచాదులన్న తగ్గేటట్టున్నాయి గాని మంచివారి పంచాదైతే గిప్పట్ల తగ్గేటట్టు లేదు అని అనబట్టిండ్రు గీ ముచ్చట ఎరకైన సోషల్ మీడియా పబ్లిక్ కు.